హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ క్యాబిన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఏంటి ఇదంతా చూపిస్తున్నారు, ఎక్కడికి వెళ్తుంది శ్రీ అనుకుంటున్నారు కదా? నేను రాజస్థాన్ వెళ్తున్నాను సోనాలి వాళ్ళతోటి. సోనాలి ఇంకా వాళ్ళ పాప, అలాగే శాలిని ఇంకా వాళ్ళ పాపతోటి నేను రాజస్థాన్ వెళ్తున్నాను. సో ఆ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి ఇదంతా కూడా మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. సో చూసి ఎంజాయ్ చేసేయండి. బట్ బిఫోర్ గోయింగ్ టు అవర్ వీడియో, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. మేము వెళ్ళినప్పుడైతే జైపూర్లో చాలా బాగుందండి. వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. మాకు ఎక్కడ కూడా ఎండగా అనిపించలేదు. అలాగే వర్షాలు కూడా మేము వచ్చి జస్ట్ ఒక 2 days బిఫోర్ వర్షాలు ఉన్నాయి. సో చూసారు కదా, మనం క్లార్క్ హోటల్కి రీచ్ అయిపోయాము. హోటల్ చాలా బాగుందండి, మా అందరికీ బాగా నచ్చింది. లాబీ చూపిస్తాను, మీకు అంతా చూపిస్తాను.
థ్యాంక్స్ టు సొనాలి, బికాజ్ తన వల్ల నేను రాజస్థాన్ చూడగలిగాను. వెళ్ళామండి. ఇంకా నేను ఆ రూమ్ కూడా చూపిస్తాను మీకు. మేము ఎక్కడైతే ఉన్నామో అది మేము ఉన్నది 8th ఫ్లోర్లో అనమాట. సో మీరు ఆ రూమ్ చూసేయండి, చాలా బాగుంటుంది. మేము స్టే చేసిన రూమ్ చాలా బాగుంది. సో మేము ఇప్పుడు వెళ్తున్నాము, చూస్తూ ఉండండి. స్టెప్స్ అనమాట. సో పైన కూడా మనకి ఒక రూమ్ ఇచ్చారు అండ్ దట్ వాస్ టూ గుడ్, చాలా బాగుంది. అక్కడ బెడ్ ఇచ్చారనమాట. సో మేము ఎక్స్ట్రా ఒక బెడ్ కూడా తీసుకున్నాము, బికాజ్ మేము ముగ్గురు ఉన్నాము, శాలిని ఇంకా సొనాలి నేను. పాప వాళ్ళిద్దరికీ వాళ్ళు సపరేట్గా, అంటే ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ వాళ్ళు సపరేట్గా రూమ్ బుక్ చేశారు, సారీ. సో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, మేము ముగ్గురం ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాం అనమాట. సో చూసారు కదా, బాల్కనీ నుంచి కిందకి రాజస్థానీ పెయింటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ ఉంది. సో దాని నుంచి కిందకి చూస్తే మన హాల్లో కనపడుతూ ఉంటుంది. అండ్ కింద ఎవరైనా ఉంటే మనం ఈజీగా మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక చైర్ అది ఇచ్చారు మనకి కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. అండ్ అగైన్ వన్ టీవీ. ఇక్కడ కూడా ఒక, అంటే మనం కూర్చోడానికి అలాగా ఇచ్చారు.
ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో వచ్చేసి నిధి ఇంకా సుష్మిత వీళ్ళిద్దరూ ఈవెంట్లో ఎలా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ కాంటెస్ట్ బ్యూటీ కాంటెస్ట్ ఎలా జరిగింది, అక్కడ పిల్లలందరూ ఎలా వాళ్ళందరూ చేశారు అనేది నమస్తే.